తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో 2018లోని టీడీపీ హయాంలో నిర్మించిన అకాడమీలు నిరుపయోగంగా మారాయి. నాడు 80% పనులు పూర్తయిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేయడంతో ఇక్కట్లు తప్పటం లేదు. ఏలూరు జిల్లాలో నిర్మించిన జల క్రీడల అకాడమీలో సదుపాయాలు లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అయినా పూర్తి స్థాయిలో భవనాలు పూర్తి చేయాలని కోరుతున్నారు. రోయింగ్, కెనోయింగ్, కయాకింగ్ వినేందుకు కొత్తగా ఉన్న ఇవన్నీ జల క్రీడలకు సంబంధించిన పేర్లు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2018లో కేరళ స్ఫూర్తిగా అప్పటి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా వీటిని తీసుకొచ్చారు. విజయనగరం, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, విజయవాడలోని భవానీపురం, కృష్ణా జిల్లాలోని నాగాయలంక వద్ద వీటిని ప్రారంభించారు. అప్పట్లో వీటికి సంబంధించిన పరికరాలు, విడి భాగాలను విదేశాల నుంచి రప్పించారు. రాష్ట్రంలో జల క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ జలాశయ సమీపంలో 2018లో జల క్రీడల అకాడమీ భవన నిర్మాణం ప్రారంభమైంది. తమ ప్రాంతంలోకి జల క్రీడల అకాడమీ వస్తుందంటూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు శిక్షణకు ముందుకొచ్చారు. అతి తక్కువ కాలంలోనే జల క్రీడలు మంచి ఆదరణ పొందాయి. కొద్ది మందితో ప్రారంభమైన ఈ క్రీడలు రోజు 40 నుంచి 50 మంది విద్యార్థులు నేర్చుకునే స్థాయికి వెళ్లాయి. ఇక్కడ శిక్షణ తీసుకున్న 70 మందికి పైగా విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి బంగారు, వెండి పతకాలు సాధించారు. ఇదంతా గతం. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రీడాకారులతో సందడిగా ఉండే అకాడమీ మూగబోయింది. బోట్లు అవన్నీ టూరిజం బిల్డింగ్లో పెట్టుకుంటున్నాం సార్. వర్షం పడినా కానీ ఏదైనా గాలి వచ్చినా కానీ బోట్ సేఫ్టీ లేదు మాకు. ఈ బిల్డింగ్ అయితే బోట్కి సేఫ్టీ కానీ ఎక్విప్మెంట్స్ కానీ వస్తాయి. వర్షం పడితే మాకు ప్రాక్టీస్ చేస్తానికి రన్నింగ్ ట్రాక్ కూడా లేదు. ఇదివరకు అయితే 30 మెంబర్స్ 50 మెంబర్స్ వచ్చేవారు సార్. ఇప్పుడు 20 మెంబర్స్ 50 మెంబర్స్ అలాగ వస్తున్నారు సార్. ఇక్కడ ఫెసిలిటీస్ మాకు తక్కువ ఉన్నాను. ఆ స్టూడెంట్స్ ఇంకా మా కోచెస్ ద్వారా ప్రాక్టీస్ చేస్తాను. వర్షం పడినా గాలి వచ్చినాను పక్కన మా సగం కంప్లీట్ అయిన బిల్డింగ్లోనే వచ్చి ఉంటున్నామే తప్ప వేరే ఎక్కడికి ప్లేస్ లేదు మాకు. ఇక్కడ మాకు డైట్ అంటే ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ యొక్క కొరత అయితే చాలా ఉందండి. బిల్డింగ్ కంప్లీట్ అవడం వల్ల అకాడమీ ఇక్కడ కంప్లీట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కంప్లీట్ ఒక స్ట్రక్చర్ కింద ఉంటుందండి. ప్రాపర్ డిసిప్లిన్ ఉంటుంది. 5 గంటలు లేపడం పిల్లల్ని, వాళ్ళకి డైట్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, మళ్ళీ తిరిగి స్కూల్కి కాలేజీలు పంపించడం, మళ్ళీ తిరిగి రాగానే ఇమీడియట్గా వాళ్ళకి ఎంతో కొంత డైట్ అందజేసి ఆ ట్రైనింగ్ ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో జరుగుద్ది అనమాట. ఇలాంటి సెంటర్లన్నీ కూడా ఒకసారిగా యాక్టివ్ అయితే కనుక మంచి పొటెన్షియల్ బయటకు వచ్చి పిల్లలు ఈ వాటర్ స్పోర్ట్స్లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా రాణిస్తారని పూర్తి నమ్మకంతో చేదిపరుస్తున్నాను సార్. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో 50 మంది క్రీడాకారులకు వసతి కల్పన సహా శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తర్వాత కాలంలో అవి అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారాయని స్థానికులు చెబుతున్నారు. తమ పిల్లలను ఆటల్లో రాణించేలా ప్రోత్సహించాలని ఉన్నా సౌకర్యాలు లేవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022లో మేము ఇక్కడికే రావడం జరిగిందండి. అయితే అప్పటికే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి సగంలో ఆగిపోయిందండి. దీన్ని పూర్తిగా చేసి పిల్లలందరికీ చక్కగా ఉపయోగపడేటట్టు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. పిల్లలందరికీ కూడా నేర్చుకోవడానికి ఇది కొంచెం అసౌకర్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ బిల్డింగ్లో కూడా ఈ అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ బిల్డింగ్ పర్ఫెక్ట్గా లేదండి. దయవుంచి మళ్ళీ ఈ బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ మొదలుపెట్టే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి మెడల్స్ సాధిస్తారు. ఇక్కడ ఉన్న అసౌకర్యాల వల్ల పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉందండి. 2018 కూడా స్లాబ్ నిర్మాణం వరకు వచ్చి అక్కడ నుంచి ఆగిపోవడం జరిగిందండి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లి వాళ్ళని పార్టిసిపేట్ చేసేలాగా ఉండటానికి మెయిన్ మౌలిక వసతులు అయినట్టు ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే కనుక అలాంటి శిక్షణ కూడా ఇక్కడ దొరుకుతుంది. మా ఊరికి చాలా మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఒక అకాడమీ ఉందన్న విషయం కూడా చాలా మంది ఊళ్ళో చాలా మందికి తెలియదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ. మాకు ఇది బిల్డింగ్ తొందరగా పూర్తి కొంచెం అలాగే పిల్లలకి మంచి పోషకాహారం కూడా ఇక్కడ మంచి ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకున్నాం సార్. విద్యార్థులకు వసతులు కల్పించి అవసరమైన పరికరాలు అందిస్తే రాష్ట్రం తరపున జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతారని సీనియర్ క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.
మండిపడుతున్నారు. సాధన చేద్దామంటే సౌకర్యాలు లేకపోవడంతో క్రీడల్లో పాల్గొనేందుకు సరైన వస్తువులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సగంలో నిలిచిపోయిన ఈ వాటర్ స్పోర్ట్స్ అకాడమీని పూర్తి చేయాలంటూ కూడా విద్యార్థులు కోరుతున్నారు. కెమెరామన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా.